జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మాయిసు నువ్వు ఆడుకుంటా ఉండు, నేను నీకోసం ఉప్మా చేసి తెస్తాను, నువ్వు రాయే. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరొచ్చింది ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు, చిన్ని కళ్ళ ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు, ఎంతో పెద్ద ఏనుగు, చిన్ని కళ్ళ ఏనుగు, 4 కాళ్ళ. అమ్మా ఐసు పాడమ్మా, పాడు. అమ్మా ఐసు, అమ్మా ఐసు, ఏమైందమ్మా ఐశ్వర్య? అమ్మా ఐశ్వర్య, ఏమైంది? ఎగ్జామ్ అమ్మాయి గారు బాగానే రాసుంటారులే. చెప్పమ్మా వరాలు. అన్నయ్య అన్నయ్య, ఐశ్వర్య హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. ఏమైంది? సరే సరే, నేను కూడా వచ్చేస్తాను, తొందరగా వచ్చేయండి. ఐశ్వర్య తల్లి, అమ్మా నా బంగారు తల్లి. అమ్మా ఐసు, అమ్మా ఐసు, డాక్టర్ 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 ఐసు, తల్లి, అమ్మ తల్లి, ఐశ్వర్య, అమ్మా మీరు ఇక్కడే ఉండండి. నా బిడ్డ ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. డాక్టర్, నా బిడ్డను బతికించండి డాక్టర్. లేమ్మా, వద్దమ్మా, ఏం భయం లేదు, నేను చూసుకుంటాను. అమ్మా, నా బిడ్డ ఆడుకుంటుంటే తిట్టానమ్మా, బయటికి వెళ్ళి ఆడుకోమని పంపించానమ్మా, కసురుకున్నానమ్మా. నా బిడ్డకి ఇలా అయ్యిందేంటమ్మా? ఎప్పుడు జ్వరం కూడా రాని నా కూతురు ఇలా మాట పలుకు లేకుండా పడిపోయిందేంటమ్మా? అమ్మ దళాలు, ఏడోకే, హాస్పిటల్లోనే ఉన్నాం కదా, డాక్టర్లు చూస్తా ఉన్నారు కదా, ఏడో మాకు, మన ఐసుకేం కాదు, ఏడో మాకు. నాన్న, నా కూతురు నాన్న, నా కూతురు. ఏం కాదమ్మా, దానికి ఏదైనా అయితే నేను బతుకుతానా? నేను చచ్చిపోతానా? ఏం కాదు, పెద్ద ఆసుపత్రికి కదా తీసుకొచ్చింది. మంచిగా చూస్తారు, ఫికర్ చేయకు, గుబులు పడకు. ఇక ఆడుకున్న పిల్ల ఆట పడిపోయిందంటే మాట మంది లేకపోవడం ఏంటి? దానికి ఇప్పుడు జలుబు కూడా చేయడం నేను చూడలేదు. ఏంటయ్యా మీరు బయటకు అంటున్నారు, నేను అంటలేదు అంతే, నాకు గుండెలు అలిసిపోతున్నా. మీరేడవకండి, ఐశ్వర్యకేం కాదు, ఐశ్వర్యకేం కాదు నాన్న, మీరు కూర్చోండి. ఏంటి ఎలాగైపోయినది? సార్, సార్ అడిషనల్. సార్ అడిషనల్.
ఏంటమ్మా అలా చూస్తున్నావు? నేను అటు పక్కకి వెళ్ళడం, నువ్వు పేపర్స్ కోసం పిలవడం చాలా కష్టంగా ఉందమ్మా. నీకెన్ని కావాలంటే అన్ని రాసుకో. అమ్మా రూపా, ఈ ఎగ్జామ్ నువ్వు ఎంత బాగా రాసావో నీ ముఖంలో ఆనందమే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్ రూపా. థ్యాంక్ యూ సార్. అమ్మయ్యా, ఎగ్జామ్ బాగా రాశాను. ఈ విషయం రాజుకి చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎంతైనా నా నీడ కదా. నీడ ఏంటి పేడలాగా? నా ఆత్మ బంధువు, అంగరక్షకుడు, ఆపద్ బాంధవుడు. అబ్బా, అయినా ఇప్పుడు పేర్లు ఎందుకు? ఈ రాజు ఎక్కడా? రాజు, అమ్మాయి గారు. ఇదిగో, నువ్వు అమ్మాయి గారని పిలవకు. అదేంటమ్మా? ఆ పేరు రాజుకే సొంతం. ఇంతకీ రాజెక్కడా? ఏదో పని మీద బయటికి వెళ్ళాడమ్మా. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళమని నాకు చెప్పాడమ్మా. అందుకే నేను వచ్చానమ్మా. పదండమ్మా. ఛా, నా ఎక్సైట్మెంట్, ఆనందాన్ని అన్నీ రాజుతో పంచుకుందాం అనుకుంటే లేడేంటి? అలాగని ఎవరితో పడితే వాళ్ళతో ఇలా షేర్ చేసుకోలేను కదా. ఆయన నన్ను వదిలి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన పనే అయ్యుంటుంది. ఏమై ఉంటుందబ్బా? మత్తులో పడి వేలాడిపోతున్న రూపని కారులో మోసుకొని ఆ రాజుగాడు ఇంకా తిరిగిరాడేంటి? కంగారు పడి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. రాత్రంతా మేలుకొని చదివి తీరా ఎగ్జామ్ రాసే టైంకి నిద్రపోయిందని అందరూ అనుకునేలా మనం కదలాలి. మమ్మీ, అచ్చుడు, వాళ్ళిద్దరూ రూపక్క ఫెయిల్ కావాలని బాగా కోరుకుంటున్నట్టున్నారు. వాళ్ళేమనుకుంటే మనకెందుకే? రూపా బాగానే చదివిందిగా, తప్పకుండా బాగా రాస్తుంది. అవును మమ్మీ, అక్క డెఫినెట్ గా పాస్ అవుతుంది. నువ్వు సరిగ్గా రాయ్. రూపీస్కి బదులు రూపాస్ అని రాసావు. మమ్మీ అటు చూడు మమ్మీ, రూప ఎగ్జామ్ బాగా రాస్తుందని తెగ సంబరపడుతున్నట్టున్నారు. పడని కాసేపట్లో వాళ్ళ ముఖాలు తెల్లబోయి బోర్లా పడతారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.